హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో మంటలు చెలరేగాయి. స్పాట్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. కంప్యూటర్ ల్యాబ్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. స్పాట్ ను పరిశీలించారు ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి. హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2 రోజుల క్రితం ముషీరాబాద్ గాంధీనగర్ లోని ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. హాస్టల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అటు బాలాపూర్ చౌరస్తా నుంచి బడంగ్పేట వెళ్లే ప్రధాన రహదారి లెనిన్ నగర్ లో ఉన్న ఫుడ్ కోర్టులో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ప్రమాదంలో ఫుడ్ కోర్ట్ పూర్తిగా దగ్ధమైంది. ఇక ఫిబ్రవరి 3న బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో అగ్ని ప్రమాదం జరిగింది. సదరన్ మిర్చి రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జనవరి 24న నాంపల్లిలోని ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఘటనలో 2 చిన్నారులు సహా 5 చనిపోయారు. హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో మంటలు చెలరేగాయి. స్పాట్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. కంప్యూటర్ ల్యాబ్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. స్పాట్ ను పరిశీలించారు ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి. హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2 రోజుల క్రితం ముషీరాబాద్ గాంధీనగర్ లోని ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. హాస్టల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అటు బాలాపూర్ చౌరస్తా నుంచి బడంగ్పేట వెళ్లే ప్రధాన రహదారి లెనిన్ నగర్ లో ఉన్న ఫుడ్ కోర్టులో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ప్రమాదంలో ఫుడ్ కోర్టు పూర్తిగా దగ్ధమైంది. ఇక ఫిబ్రవరి 3న బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో అగ్ని ప్రమాదం జరిగింది. సదరన్ మిర్చి రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జనవరి 24న నాంపల్లిలోని ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఘటనలో 2 చిన్నారులు సహా 5 చనిపోయారు. రైటిక ఘటనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, రైటిక ఘటనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, అప్డేట్స్ ఏంటి? అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కార్యాలయం వద్ద పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో కొద్దిసేపటి క్రితమే అగ్ని ప్రమాదం జరిగింది. సో అగ్ని ప్రమాదం జరిగిన ఇటు ఫైర్ సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సో ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించిన కార్యాలయం విజువల్ మనం చూస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ జరిగినప్పుడు అంటే వివిధ సెక్షన్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ మొత్తం కూడా ఇందులో ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ స్టార్ట్ అయినట్లు ఇప్పటికే అధికారులు ఐడెంటిఫై చేశారు. సో ఇప్పటికే ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి గారు మొత్తం కూడా పర్యవేక్షించారు. మనతో పాటు శిల్పవల్లి ఉన్నారు. మ్యామ్, ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి మీరు నోటీస్ చేశారు. ఏంటి ఫస్ట్ ప్రైమరీగా ఫైర్ ఎందుకు జరిగిందంట? Fire probably short circuiting. It is preliminary to tell. So probably short circuit. అంటే సిబ్బంది ఏం చెప్తున్నారు? మేము ఎవరన్నా అందులో ఉన్నారా? జరిగినప్పుడు అందులో ఎవరన్నా పోయి చూడడం జరిగింది. స్మోక్ ని చూసి అందరికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది.
సో మనం చూస్తున్నాం ఫైర్ జరిగినప్పుడు ఆఫీస్ బాయ్ ఎవరైతే ఉన్నారో అతను నోటీస్ చేసి వివరాలు అందించారు. సో సమాచారం ఇచ్చిన తర్వాత ఎవరు చెందలేదు అనేది ఇప్పటికైతే అధికారులు నిర్ధారించారు. కానీ మృతి చెందలేదు అనేది ఇప్పటికైతే అధికారులు నిర్ధారించారు. కానీ ఒక ఆఫీస్ బాయ్ కొంతమేరకు లోపల ఫైర్ స్టార్ట్ అయినప్పుడు ఉన్నాడు కాబట్టి కొంత ఇబ్బంది పడ్డాడు. సో అతన్ని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించిన సిచ్యువేషన్ ఉంది. సో ఇందులో ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు. కానీ ఇటు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కాబట్టి వివిధ కేసులకు సంబంధించి ముఖ్యమైన కేసులకు సంబంధించిన ఆధారాలు దానికి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ కూడా ఇందులో భద్రపరిచి ఉంటాయి. సో దానికి సంబంధించి ఏమైనా జరిగి ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతం ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ సంబంధించి 2014 తర్వాత తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఇది ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి ముందు హైదరాబాద్ రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ సేవలు ప్రారంభమయ్యాయి. సో 2021లో డిఎన్ఏ అండ్ మొలిక్యులర్ బయాలజీ ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు. సో ప్రధానమైన కేసులకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్ళు అన్ని కూడా ఇదే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఉంటాయి. సో ఇప్పుడు డీసీపీ శిల్పవల్లి చెప్తున్న దాన్ని బట్టి కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫ్లోర్లో ఎప్పుడైతే ప్రమాదము జరిగిందో వెంటనే అధికారులు రంగంలోకి దిగి ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ని మొత్తం కూడా కంట్రోల్ చేశారు. ప్రస్తుతం ఫైర్ మొత్తం కూడా కంట్రోల్ అయింది. కానీ దట్టమైన పొగలు అలుముకున్నాయి. సో ఆ దట్టమైన పొగలు మొత్తం కూడా కంట్రోల్ అయిన తర్వాత లోపల ఏ రకమైన డ్యామేజ్ జరిగింది, ఫైల్స్ కావచ్చు లేకపోతే ఇతరేతర కీలకమైనవి ఏమైనా ఈ ఫైర్కి సంబంధించి డ్యామేజ్ అయ్యాయా అనేది కూడా తెలిసే చెప్తున్న అంశము. సో ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి ఏమేం సెక్షన్లు ఉన్నాయనే దానిపైన కూడా ప్రస్తుతం పోలీసు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కాబట్టి కొంత కెమికల్స్ సంబంధించి కావచ్చు, ఈ ల్యాబొరేటరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుంది. సో అదంతా కూడా సెకండ్ ఫ్లోర్లో ఉన్నట్లు ప్రస్తుతం పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రము ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించి వివిధ సెక్షన్లకు సంబంధించిన నిర్వహణ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో ఆ ఫస్ట్ ఫ్లోర్లో ప్రమాదం జరిగింది. సెకండ్ ఫ్లోర్లో జరుగుంటే ఖచ్చితంగా తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుండే అనేది కూడా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇటు ల్యాబొరేటరీకి సంబంధించి కెమికల్స్ కావచ్చు, ఇతరేతర రసాయనాలన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి కాబట్టి ఆ ఫైర్ స్ప్రెడ్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాము అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ని మొత్తం కూడా ఇమీడియట్గా కంట్రోల్ చేసే దిశగానే ఫైర్ ఫైటర్స్ అంతా కూడా ఫైట్ చేసి మొత్తము మంటల్ని అదుపులోకి తీసుకొచ్చిన సిచ్యువేషన్. ప్రస్తుతం మనం బిల్డింగ్లో ఇంకా పొగలు ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు చెప్తున్న దాన్ని బట్టి కూడా లోపల ఫైర్ మొత్తం కూడా కంట్రోల్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్లో ఎప్పుడైతే ఫైర్ స్టార్ట్ అయిందో అది మిగతా ఫ్లోర్కి స్ప్రెడ్ కాకుండా నలుదిక్కుల నుండి కూడా వాటర్ చేసిన సిచ్యువేషన్. ఎందుకంటే ఫైర్ అనేది మిగతా స్ప్రెడ్ అయి ఉంటే ఖచ్చితంగా దీని తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. అందులోనూ పైన ల్యాబొరేటరీ ఉంది కాబట్టి అక్కడ ఫైర్ స్ప్రెడ్ అయితే ఖచ్చితంగా బిల్డింగ్ మొత్తం కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది. సో ఫైర్ అనేది ఫస్ట్ కంట్రోల్ చేసే దిశగానే ఫైర్ ఫైటింగ్ చేశాము అనేది అధికారులు చెప్తున్నారు. ఇంకా లోపలికి ఇటు ఫైర్ ఇంజన్తో మొత్తం వాటర్ స్ప్రే చేస్తున్నారు. లోపల కొంతమేరకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి ఆ అగ్నికీలలు ఇంకా కొంతమేరకు ఉన్నట్లు కొంతమేరకు భావిస్తున్న క్రమంలో మొత్తం కూడా వాటర్ చేస్తూ మొత్తం ఫైర్ని అయితే కంట్రోల్ చేశారు. సో ఇంకా దట్టమైన పొగలున్నాయి బిల్డింగ్లో నుండి. ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్. డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా చేరుకున్నాయి. డిఆర్ఎఫ్ సంబంధించిన టీం సభ్యులు కూడా లోపలికి వెళ్తున్నారు. ఎందుకంటే లోపల కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు లేకపోతే వివిధ ప్రధానమైన కేసులకు సంబంధించి కొంతమేరకు పత్రాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాటన్నిటిని కూడా పరిశీలించే క్రమంలో ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ జరిగింది కాబట్టి ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైన వాటన్నిటిని కూడా కొన్ని అగ్నికి ఆహుతి కానీ వస్తువులు కావచ్చు ఏమైనా పరికరాలు ఉంటే వాటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ల్యాడర్ సహాయంతో నిచ్చెన వేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం మంటలు మనం చెప్పుకుంటున్నట్లు మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. కానీ దట్టమైన పొగలు ఉన్నాయి. సో రెస్క్యూ టీమ్స్ వచ్చిన తర్వాత రెస్క్యూ టీమ్స్ ప్రస్తుతం రంగంలోకి దిగాయి. రెస్క్యూ టీమ్స్ సంబంధించి ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నాలు ప్రస్తుతము చేస్తున్నాయి. సో లోపలైతే ఎవరు చిక్కుకొని లేరు అనేది అధికారులు నిర్ధారించుకున్నారు. ఎవరు ఈ ప్రమాదానికి సంబంధించి గాయపడలేదు. అంటే కేవలం ఒక్కరు మాత్రం లేవు అనేది కూడా ఇప్పటికే అధికారులు గుర్తించిన సిచ్యువేషన్. సో ప్రస్తుతం ఇంకా లోపల ఫైర్
దట్టమైన పొగలు అలుముకొనున్న క్రమంలో ప్రస్తుతం రెస్క్యూ టీమ్స్ ఏదైతే చేరుకున్నాయో డిఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్ కూడా ప్రస్తుతం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. సో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనలో ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు. కేవలం ఎవరైతే ఇందులో పనిచేసే ఆఫీస్ బాయ్ ఉన్నాడో అతడు స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. సో అతనిచ్చిన సమాచారంతో అధికారులు రంగంలోకి దిగి ప్రస్తుతం ఫైర్ మొత్తం కూడా కంట్రోల్ చేసిన సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం అదుపులోకి వచ్చిన తర్వాత, పొగలు కూడా అదుపులోకి వచ్చిన తర్వాత ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల లోపల జరిగిన నష్టానికి సంబంధించి అధికారులు బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. జ్యోతి.